రేవంత్ రెడ్డి మంత్రులు అవాస్తవాలు మాట్లాడారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. వారి తప్పులు ఎక్కడ ఎత్తి చూపుతామో అని భయపడి మైక్ కట్ చేశారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. క్లారిఫికేషన్ ఇచ్చేందుకు సమయం అడిగితే సభ వాయిదా వేశారన్నారు. 3 నిమిషాల్లో 3 సార్లు మైక్ కట్ చేయడం దేనికి నిదర్శనమని హరీష్ రావు ప్రశ్నించారు. గంటన్నర సేపు మాట్లాడుతూ ఉంటే మేము మధ్యలో లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే కూడా స్పీకర్ గారు మా దిక్కు చూడరు, మాకు మైక్ ఇవ్వరు. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడినంత సేపు మాకు కనీసం మేము పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగినా క్లారిఫికేషన్ అడిగినా మాకు అవకాశం ఇవ్వలేదు. సభానాయకుడు మాట్లాడినాక మీకు అవకాశం ఇస్తామన్నారు. అవకాశం ఇచ్చి మేము మాట్లాడక ముందే 3 నిమిషాల్లో 3 సార్లు మైక్ కట్ చేసి మాట్లాడకుండానే సభ వాయిదా వేసుకొని ఇలా పారిపోయిన తీరును ప్రజలు గమనిస్తా ఉన్నారు. అంటే వాళ్ళు ఇలా పూర్తి అన్డెమోక్రటిక్ గా వ్యవహరించినారు. సభలో ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు. తమ తప్పులు ఎక్కడ ఎత్తి చూపుతారో అని చెప్పి ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండా ఇలా పారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ చరిత్ర వాళ్ళ నేపథ్యమే కుటుంబ నేపథ్యం, కానీ ఇలా మా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇలా నెహ్రూ గారు, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, దురదృష్టవశాత్తు రాజీవ్ గాంధీ గారు చనిపోతే మరి ఈ 100 కోట్ల మంది మన భారతీయులు ఎవరు దొరికినట్టు సోనియా గాంధీ గారిని అధ్యక్షులు చేసుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ వాళ్ళు మా గురించి మాట్లాడేటువంటి నైతికత ఇవాళ వాళ్ళకి లేనే లేదు. ముఖ్యంగా ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడినారు. ఆ రోజు పివి నరసింహారావు గారు మన తెలంగాణ ముద్దుబిడ్డ, వారు ఒక ప్రధానమంత్రిగా పనిచేసి ఈ దేశానికి ఎంతో వన్నె తెచ్చినటువంటి వ్యక్తి, ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప నాయకుడు చనిపోతే కనీసం చూడడానికి కూడా పోనటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది, మీ నాయకులది. పివి నరసింహారావు గారిని అవమానపరిచినాడు నోరు విప్పని నాయకులు మీరు. కనీసం ఆయన గుంటెడు జాగ కూడా ఢిల్లీలో ఆయన యొక్క శవాన్ని పెట్టడానికి స్థలం ఇవ్వకుండా హైదరాబాద్ కు పంపించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారు ఆయనను గౌరవించి పివి ఘాట్ ని ఏర్పాటు చేసి ఘనంగా ఆయన యొక్క దహన సంస్కారాలు జరిపినటువంటి చరిత్ర మాది. ఇలా మీరు మా గురించి మాట్లాడడం అంటే